నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ పర్యటనకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దేశంలోని తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ విత్తనం ఆవిష్కరణ. లండన్లో తెలంగాణ రైజింగ్ ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ భేటీ. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు. జీవో 97 ఉపసంహరణకు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. గన్నవరం వద్ద ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణయ్యపాలెంలో ఉన్న గవర్నమెంట్ పాప్కార్నిక్ ఫ్యాక్టరీకి ఉపరాష్ట్రపతి చేరుకున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి నాన్ జిఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అధికారికంగా ఆవిష్కరించారు. ఈ విత్తనం ద్వారా మొక్కజొన్న రైతులకు దిగుబడి, ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొక్కజొన్న రైతులను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అధునాతన వ్యవసాయ పద్ధతులు, పరిశోధనలు రైతులకు ఆర్థికంగా ఎంతో ఊతాన్నిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. లండన్ వేదికగా తెలంగాణ రైజింగ్ పరంపర కొనసాగుతోంది. బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు ఆదివారం లండన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎన్ఆర్ఐ తెలుగు ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రగతిలో ప్రవాస భారతీయులను భాగస్వాములను చేసే దిశగా ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లండన్లో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు తెలుగు ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారంతా తెలంగాణ అభివృద్ధి సాధనకు, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచేందుకు బలమైన రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించిన నాయకులు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న నూతన సంస్కరణలను వెల్లడించారు. ప్రవాసాంధ్రులతో పాటు తెలంగాణ ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి బ్రాండ్ తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 వల్ల రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ తీవ్ర గందరగోళానికి నెట్టబడగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. గత 10 రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీ అనేది కేవలం సర్టిఫికేట్లు, డిగ్రీలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమని చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు స్కిల్ యూనివర్సిటీకి ఏఐసిటిఈ గుర్తింపు కూడా లేదని, అటువంటి సంస్థ కిందకు పాలిటెక్నిక్ కళాశాలను తీసుకురావడం అన్యాయమని ధ్వజమెత్తారు. తక్షణమే జీవో 97 ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల ఆందోళన ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వినోద్ కుమార్ హెచ్చరించారు. గత 10 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. కారణం ఏందని తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16th ఆగస్ట్ నాడు ఒక జీవో 97 ఇష్యూ చేసింది. దీంట్లో ఏం చెప్పారంటే ఇప్పుడున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేస్తున్నారు జియో ద్వారా. అది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శక్తి అనే పేరిట ఆ డిపార్ట్మెంట్ ని నామకరణం చేశారు. అంటే రీనేమ్ చేశారు. ఉన్న పేరుని మార్చేసి ఈ పేరు పెట్టి దీన్ని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, ఎడ్యుకేషన్ కాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే YSU మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో ఉన్నటువంటి ఆలోచన ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని. మంచిదే, పెట్టడంలో తప్పేం లేదు. అది దాదాపు 2 సంవత్సరాల పెట్టి కూడా దానికి ఇవి అఫిలియేట్ చేశాడు. నెంబర్ 2nd పాయింట్. 3rd పాయింట్ ఏం చేశాడు, ఆల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITIs ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ATCs, వీటన్నిటిని కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేశాడు. తర్వాత 4th పాయింట్,
all polytechnic colleges shall be brought under Young India Skills University framework and ecosystem అన్నాడు. ఈ 4th పాయింట్ మాత్రమే ఈ విద్యార్థులందరూ కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ 3 నువ్వు ఐటీఎస్ ని, అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలో తెచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాలిటెక్నిక్ కాలేజెస్ ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ బీఆర్ఎస్ తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. ఈ జీవో మొత్తంలో మళ్ళీ ఏం చెప్తాడు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్ 2024ను, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఈ రెండింటిని కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా లేదా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా మీరు ఆలోచన చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవో ఇది. స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది అనేది మళ్ళీ లోతుగా నేను పరిశీలించడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆగస్ట్ 14, అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం, 2024 ఆగస్ట్ 14 నాడు 2 సంవత్సరాల క్రితము స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం గెజిట్ మొత్తం ఈ జీవోస్ అన్ని ఈ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ చట్టం బానే ఉంది, కానీ ఈ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం యూజీసీ ఏదైతే దాన్ని రికగ్నైజేషన్ చేసిందో అది 19th నవంబర్ 24 నాడు యూజీసీ ఒక లెటర్ ద్వారా దీన్ని రికగ్నైజ్ చేసింది స్కిల్ యూనివర్సిటీని. దీంట్లో ఏం చెప్తుంది? ద యూనివర్సిటీ ఈజ్ ఎంపవర్డ్ టు అవార్డ్ డిగ్రీస్ యాజ్ స్పెసిఫైడ్ బై ది యూజీసీ అండర్ సెక్షన్ 22 ఆఫ్ ది యూజీసీ యాక్ట్ 1956. అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ కేవలము డిగ్రీలు మాత్రమే అవార్డు చేసేటానికి ఈ యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. ఏది? స్కిల్ యూనివర్సిటీ. మరి ఈ పిల్లలు చదువుకునేది డిగ్రీ కాదు, ఈ పిల్లలు చదువుకునేది ఏంది? పాలిటెక్నిక్. ఇట్ ఈస్ ఓన్లీ డిప్లొమా. తెలంగాణలో గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా కార్పొరేట్ల వైపు నిలబడిందని తెలంగాణ రక్షణ సేన ఆరోపించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికృత విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం మోకరిల్లుతోందని తెలంగాణ రక్షణ సేన నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ స్మార్ట్ మీటర్లు బిగించి భవిష్యత్తులో పేదలకు అందుతున్న ఉచిత విద్యుత్ మరియు సబ్సిడీలను ఎత్తేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జేబులకు చెల్లుపెట్టే ఈ విధానాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్కరణల పేరిట సామాన్యులపై భారం మోపితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలంగాణ రక్షణ సేన హెచ్చరించింది. పేద మధ్యతరగతి ప్రజల హక్కులను కాలరాసే స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు పీక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే
సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలేనటువంటి పథకాలను అదాని గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి. ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కనబడతలేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన నుండి మేము ఈ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మీరు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అట్లనే సెలూన్లకు సబ్సిడీ ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని మేము జరగనివ్వము, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్,
CLAT, CUET, NDA వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల పి నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల, నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ, బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ IIT జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ IIT జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. మేడ్చల్ జిల్లా బోడుపల్ పరిధిలోని 22A నిషేధిత భూముల బాధితుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సారీ చెప్పి తప్పు నుంచి తప్పించుకోవాలని చూడడం సరికాదని 2000 మంది బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు బాధితులను మీ సేవ, MRO, RDO మరియు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల అమాయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ తప్పును యుద్ధ ప్రాతిపదికన సరిదిద్ది 22A జాబితా నుంచి ఆ భూములను పునరుద్ధరించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాడుతుందని, వారికి రావాల్సిన హక్కులు సిద్ధించే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యల ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి గారు, తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీదే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్ లో మీ సేవా సెంటర్ కు, MRO ఆఫీస్ కు, RDO ఆఫీస్ కు, కలెక్టర్ ఆఫీస్ కు, ULC ఆఫీస్ కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవికి శ్రీరాంబాబు మరియు నాయకులు పూలబొకే అందజేసి సాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం పలు ప్రాంతీయ అభివృద్ధి అంశాలు మరియు ప్రజా సంక్షేమంపై కొద్దిసేపు ఆత్మీయంగా చర్చించారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న దళవాయి రమాదేవి సేవలను ఈ సందర్భంగా అభినందించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడంతో ఈ భేటీ అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగిసింది. తిరుపతిలో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. జీవకోన ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జీవకోన అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితురాలిని జీవకోనకు చెందిన కోర్మారావు కుమార్తె సుప్రియగా గుర్తించారు. బాలికపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తుండగా గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాలికను రక్షించి తక్షణ చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ దుండగులు గతంలో కూడా ఇదే బాలికపై యాసిడ్ పోసి చంపేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వరుసగా బాలికను టార్గెట్ చేస్తూ ప్రాణాంతక దాడికి పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుల పరిస్థితిని సమీక్షించడంతో పాటు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. బామన్కోలా పరిధిలోని జగదాల హైస్కూల్లో ఒక మహిళా పాఠశాల సిబ్బందిపై విద్యార్థులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ జారీకి సంబంధించి చెలరేగిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. పాఠశాల రికార్డుల్లో ఉన్న పేరుకు దరఖాస్తులోని పేరుకు తేడా ఉండడంతో నిబంధనల ప్రకారం సీనియర్ నాన్ టీచింగ్ సిబ్బంది టీసీ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు విద్యార్థులు ఏకంగా స్టాఫ్ రూంలోకి చొరబడి ఆమెతో వాగ్వాదాన్ని దిగి భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వైరల్ వీడియోను ఆధారంగా చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. విద్యా సంస్థలో జరిగిన ఈ భౌతిక దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
সেটা তো ঠিক আছে, পরে বলবে তো আছে। যাও যাও, কি কাকে মেরে সেটা তুই বিচার করবি। హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి వెండి ధరలు మళ్లీ పైపెక్కి ఎగబాగుతున్నాయి. కొనుగోలుదారులకు తీవ్ర షాక్ ఇస్తూ ఇవాళ కూడా బంగారం వెండి రేట్లు భారీగా పెరిగాయి. ప్రధానంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹880 పెరిగి ₹163,970కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 800 పెరగడంతో ₹150,300 వద్ద నమోదు కాగా, మరోవైపు వెండి ధర కూడా ఊహించని రీతిలో పెరిగింది. కేజీ వెండి రేటు ఒక్కరోజు ఏకంగా 5,000 ఎగబాకి 2,75,000కు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ రికవరీ తీసుకుసాగుతూ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల పట్ల పయనిస్తున్నాయి. నిఫ్టీ 51 పాయింట్లు లెగిసి 24,303 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 202 పాయింట్లు లాభపడి 77,743 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్ ఆరంభంలోనే ప్రధానంగా ఐటీ మరియు బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ మరియు టీసీఎస్ షేర్లు మంచి లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు విదేశీ కరెన్సీ మార్కెట్లలో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ స్వల్పంగా బలపడింది. 5 పైసలు లాభపడి 95.64 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్ల అప్రమత్తతో కూడిన కొనుగోళ్ల మొగ్గు చూపడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి వరంగల్, మెదక్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షపు నీరు రహదారులపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వరంగల్, హనుమకొండ, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, మహబూబాబాద్, జనగామ తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రాజధాని హైదరాబాద్లోని ఐటీ కారిడార్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు కాగా, మరికొన్ని చోట్ల మబ్బులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నాయి. నగరంలో మురుగునీటి నిల్వలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ బృందాలు రెస్క్యూ చర్యలు చేపట్టాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రాబోయే 24 గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.